కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దోపగానికి పాల్పడ్డది. అది ఒక లెక్క అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బయట 100% ఉంటే ఇక్కడ 200% దోపగానికి పాల్పడుతుంది. ప్రధానమైనటువంటి ఆరోపణ ఆనాడు 2023 ఏప్రిల్ మే మాసంలో ఒక బట్టల షాప్ యజమాని ఆజాంజాయి మిల్లు కార్మికుల స్థలాన్ని అన్యాయంగా కొనుగోలు చేసి మా పార్టీ పేరు చెప్పుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసి మేము ఆ రోజు వ్యతిరేకించినాం. ఆ రోజు వ్యతిరేకించి బిడ్డ ఖబర్దార్ కార్మికుల యొక్క స్థలం జోలికి పోతే మీ మర్యాద ఉండదని చెప్పి ఆ రోజు మేము బాటంగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని జోలికి ఎవరు రాలే. ఈరోజు 320 మంది కార్మికులు బాటంగా కార్మికుల స్థలాన్ని గుంజుకొని ఒక రూమ్ వేసి ఇంటి నంబర్ వేసి కరెంటు మీటర్ తెచ్చుకొని ఆ బ్రోకర్ల ద్వారా ఈ స్థలాన్ని ఆ బట్టల షాప్ యజమాని కాసం నమశివాయ దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇంత అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ బట్టల దుకాణం యజమాని 320 మంది కార్మికుల పొట్టన కొట్టి ఇవాళ స్థలాన్ని కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి కార్మికులు చాలామంది నా దగ్గరకు వచ్చి వారి యొక్క బాధను వెళ్ళగక్కడం జరిగింది. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుంది. నీకు దమ్ముంటే నీ ప్రతి బట్టల దుకాణం ఏదైతే ఉంటుందో ప్రతి కార్మికులు నీ దుకాణం నిరసన ఉంటుంది. నీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తామో మేము కూడా చూస్తాం. ఎందుకంటే 1933లో ఆజాంజాయి మిల్లు ఆ రోజు శంకుస్థాపన జరిగింది. 35లో పూర్తిగా ఉత్పత్తి స్టార్ట్ అయింది. 37లో కార్మిక సంఘం ఏర్పడ్డది. ఆ రోజు సర్వేపట్ల రాధాకృష్ణ గారు ఆ రోజు మొట్టమొదటి కార్మిక నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆ రోజు వాళ్ళు 13,000 మంది కార్మికులు ఉంటే 8,000 మంది కార్మికులు సభ్యత్వం ఇచ్చి 50 రూపాయలు 100 రూపాయలు సభ్యత్వం చేసుకొని నిధులు సమకూర్చుకొని ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అటువంటి దానిని వాళ్ళ అన్యాక్రాంతం చేసి వాళ్ళ పొట్టన కొట్టి వాళ్ళు ముసలి వాళ్ళ ఇల్లు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. వాళ్ళ పొట్టన కొట్టి ఒక ధనమున్న వ్యక్తికి అదేవిధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే వ్యక్తులకు ఈరోజు దాసోహం అంటూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న నాయకత్వం ప్రోత్సహించడం ఇది అన్యాయం. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నాం మేము. ఆనాడు అన్యాయంగా అభాండంగా నిందలు వేసిళ్ళు. ఇవాళ మేము నిలబడుతున్నాం. ఎక్కడైనా కించిత్తు తేడా ఉన్నా ఆ అంశంలో మా పార్టీ కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయినా మేము జిమ్మదారి ఉంటాం. మేము తల నరుక్కుంటాం. మేము ఏ రోజు కూడా